ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. అయితే సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దని నిబంధనలు ఉందని బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బారికేడ్ల వద్ద ఆగిపోయారు. కొత్త నిబంధనలు ఏంటని కేటీఆర్, హరీష్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సభలో అవకాశం ఇవ్వరు, మీడియా పాయింట్ వద్ద కూడా అవకాశం లేదా అని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ప్రభుత్వ నిరంకుశ వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ. మొండి వైఖరి నశించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి తగని విధంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇనుప కంచెలు తీసేయమన్నారు, మళ్లీ ఇక్కడ ఆంక్షలు ఎందుకని అన్నారు. అనుమతి ఇస్తారా, కంచెలు బద్దలు కొట్టాలా అని మండిపడ్డారు. అసెంబ్లీలో గొంతు నొక్కడం, ఇక్కడ కూడా గొంతు నొక్కడమేనా అని ప్రశ్నించారు. పోలీసులు అనుమతించకపోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే అసెంబ్లీ గేటు వద్ద కూర్చొని నిరసన తెలియజేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి తెలంగాణ, జై తెలంగాణ. మొండి వైఖరి నశించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. మొండి వైఖరి నశించాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. అయితే సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దని నిబంధనలు ఉన్నాయని బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీ గేట్ల వద్ద ఆగిపోయారు. కొత్త నిబంధనలు ఏంటని కేటీఆర్, హరీష్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సభలో అవకాశం ఇవ్వరు, మీడియా పాయింట్ వద్ద కూడా అవకాశం లేదా అని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసు రాజ్యం, ప్రభుత్వ నిరంకుశ వైఖరి. సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి తగని విధంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇనుప కంచెలు తీసేయమన్నారు, మళ్లీ ఇక్కడ ఆంక్షలు ఎందుకన్నారు. అనుమతి ఇస్తారా, కంచెలు బద్దలు కొట్టాలా అని మండిపడ్డారు. అసెంబ్లీలో గొంతు నొక్కడం, ఇక్కడ కూడా గొంతు నొక్కడమేనా అని ప్రశ్నించారు. పోలీసులు అనుమతించకపోవడంతో మాజీ మంత్రి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు వద్ద కూర్చొని నిరసన తెలిపారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, అసెంబ్లీలో ఈ రోజు ఒక గందరగోళమైన వాతావరణం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఉదయం సభ మొదలైన కాంక్షలు కూడా అధికార ప్రతిపక్షాల మధ్య ఒక మాటల యుద్ధం అయితే మొదలైంది. దానికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా నిన్న జరిగినటువంటి మేడిగడ్డ పర్యటన, మరోవైపు నల్లగొండ జిల్లాకు సంబంధించిన సభే రెండు అంశాలే పరోక్ష కారణంగా ఈ సభలో ఈ రోజు స్పష్టమైంది. ఉదయం సభ మొదలైన తర్వాత సభలో సరైన కోరం లేదని చెప్పేసి అనేటువంటి అంశం నుంచి మొదలుకుంటే ఇప్పుడు సభను వాకౌట్ చేసి ఆందోళన చేసి రోడ్డు పైన బైఠాయించి ఆందోళన చేసినటువంటి ఎమ్మెల్యేల దాకా ఈ రోజు ఒక విచిత్రమైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సబ్జెక్ట్ వచ్చేసి ఈ రోజు
రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి పారుదలకు సంబంధించిన అంశాలతో పాటు బడ్జెట్ అంశాలు మాట్లాడాలని చెప్పేసి ముందు నిర్ణయించుకున్నా. అది మాట్లాడుతూ ఎమ్మెల్యేల మధ్య ఒక కేసీఆర్ పైన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ గా అనేటువంటి అంశం పైన కౌంటర్ టు ఎన్కౌంటర్ అనేటువంటి పద్ధతిలోనే ఈరోజు సభ నడిచిందని చెప్పేసి మాత్రం చాలా స్పష్టంగా అవుతుంది. ఈ మాటల వాగ్వివాదానికి సభ సమయం అంతా కూడా పూర్తయిపోయింది. అయితే చివరికి కేసీఆర్ పైన చేసినటువంటి కామెంట్స్ ను విత్డ్రా చేసుకోవాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోదాలో తన స్థాయి మర్చి మాట్లాడుతున్నాడని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకు సంబంధించినటువంటి అన్నిటి కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. వాకౌట్ చేసిన తర్వాత స్పీకర్ ని కలిసి స్పీకర్ కు ఈ సంబంధించిన అంశాలపైన ఫిర్యాదు చేయాలి, రికార్డులోకి వెళ్లి కేసీఆర్ పైన మాటలు తొలగించాలని చెప్పేసి అడిగేటువంటి ప్రయత్నం చేస్తే స్పీకర్ కూడా అనుమతి ఇవ్వకపోవడంతో చూసి వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడదామన్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మీడియాతో మాట్లాడే క్రమంలో సభ నడుస్తున్నప్పుడు మీడియాతో మాట్లాడడం సాధ్యం కాదు అని చెప్పేసి చీఫ్ మార్షల్స్ తో సహా అసెంబ్లీ నియమ నిబంధనల ప్రకారం సభ నడపడం సాధ్యం కాదు, సభ నడుస్తున్నప్పుడు మీడియాతో మాట్లాడడం సరైనది కాదు అని చెప్పేసి మీడియా పాయింట్ పోకుండా మార్షల్స్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం జరిగింది. సో అడ్డుకునేటువంటి క్రమంలో అటు సెక్యూరిటీ సిబ్బందికి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, మరోవైపు ఇటు పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు ముఖ్య అందరు నేతలంతా కూడా సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళతో వాగ్వివాదం దిగిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి బారికేడ్ల దగ్గర కూర్చోవడం జరిగింది. బారికేడ్ల కూర్చున్న తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డుపై కూర్చొని అంటే అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి సిఎల్పి ముందే కూర్చొని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నిరసన కార్యక్రమం సందర్భంగా కడియం శ్రీహరి అదేవిధంగా అటు పల్లా రాజేశ్వరరెడ్డి, జగదీష్ రెడ్డి ముగ్గురు కూడా మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడం జరిగింది. దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డుపై కూర్చున్న వాళ్ళు మార్షల్స్ వాళ్ళంతా వచ్చి మాట్లాడిన తర్వాత వాళ్ళ మాటలు విన్న తర్వాత అక్కడి నుంచి నిరసన కార్యక్రమాన్ని విరమించుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఖరిపై మాట్లాడతామని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రాజు.